Okay, he was born on Sri Ramanavami. Exact Sri Ramudu is equals to my Sri Ram Kavar. And the Dattaji then it appalagita. He's the most best brother. Chinona picture what could do picture. నన్ను మా అన్న చెల్లి అనే తప్పి ఒక మాట నేను అరే దొరై అన్నవన్నీ వీడియో లేకుండా ప్లీజ్ నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా కానీ వాడు మాత్రం వన్ అవుతుంది చెల్లి కోమోస చెల్లి అంతకు మించి ఇంకో వర్డ్ రాదు అండ్ రిలేటివ్స్ ఏమంటుంటారంటే దివ్య వాజ్ ద డామినేటింగ్ పర్సన్ చెప్పాలంటే మా అన్ననే నా డామినేట్ చేస్తాను అది ఇంట్లో వరకే తెలుసు బయట వరకు తెలియదు నేను చిన్న ఉన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో నన్ను ఒక 10 days వదిలేసి ఆల్మోస్ట్ నేను మా అన్నని 14 days 15 days తర్వాత కలిసిన పోయి దగ్గరకు పోయి హక్ వేసుకొని ఒక 10 నిమిషాలు కూర్చుంటే అప్పుడు నా పరిస్థితి చాలా అమ్మ మా అన్న నా దగ్గర ఉన్నారు అని చెప్పి అంటే అంత ఫీల్ దగ్గర ఉన్న పిచ్చ ఊరుకులంగా దూరం అవుతారా ఇక్కడికైనా బయటికి వెళ్ళినా అని నేను పోతే అన్న అడుగుతుందా అన్న పోతే ఈ నాగం తెచ్చిపోను అదే 100 పిల్లలు ఉండేది నువ్వు పంచిన ప్రేమకే పడిపోయే ఉంటాను ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళుగా నేను హాస్పిటల్ ఉన్నప్పుడు డిరెక్ట్ ముందు చూపించాడు ప్రేమ అస్సలు చూపించాడు ఏనాక ఇంటికి అంటే ఏది ఓపెన్ గా చెప్పుకోడు ఏమనక నేనే పోయి అన్న ఇదక అదక అంటే సరే చేయవరకు ఎక్కువ మాట్లాడు చెప్పడు ఇది ఏదైనా ఇంకా చేస్తే ముందు ఏం పట్టించుకొని నాకు వెళ్తారు కానీ ఎన్నికలకి వెళ్తే కంప్లీట్గా ఎమోషన్ చెల్లి అంటే ఎమోషన్ అయితే నేను ఏరు ఫీవర్స్ హాస్పిటల్లో ఉన్నా ఇక్కడ ఏమున్నా డాడీ మమ్మీ అన్న ఈ నివ్వు డాడీ ఏడిస్తాడు పక్కా ఏడిస్తాడు డాడీ చేసి అన్న బాబోస్తాడు పక్కా ఏడిస్తాడు కానీ నా ముందు చూపించదా ఎందుకు వెళ్ళి అంటే మళ్ళీ చెల్లె నా కోసం ఏడుస్తున్నాను వాడు నా కోసం ఏడుస్తాను నేను ఎడుస్తా అనుకుంటానా అది ఏమో తెలియదు లేదు బట్ అలాగే మోస్ మెయిన్ అక్కలని అక్కలా కూర్చుంటున్నా అర్థం చేసుకో మా అమ్మతో మంచి చెల్లిలా జన్మనెత్తాను హాయి హాయిగాను నవ్వితే ఎంత మురిసిపోతాను అన్నయ్య నువ్వు తలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను నువ్వు పంచిన ప్రేమకే రుణపడిపోయే ఉంటాను వెతికి ఏ నిమిషం దిగులే పడిపోకు నేనెక్కడికెళతాను నిన్నే విడిచి నీ వెచ్చని ఊపిరిలో ఉన్నాను కలిసి నీ గుండె చప్పుళ్ళు వింటూనే ఉంటాను నువ్వు చేసే అల్లర్లు చూస్తూనే ఉంటాను పొలమారిపోతుంటే నీ తలుచుకున్నట్టే అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను హాయి హాయిగాను నవ్వితే ఎంత మురిసిపోతాను అన్నయ్య నువ్వు తలిస్తే కళ్ళ ముందు హ్యాపీగా ఉండండి ఇంట్లో వాళ్ళందరినీ హ్యాపీగా తీసుకోండి హ్యాపీ బెస్ట్ కపుల్ అవుతారు ఫ్యామిలీలో అని నా నమ్మకం ఉంది ఆల్ ది వెరీ బెస్ట్